హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. జనరల్‌గా మనం ఇలా చెప్తూ ఉంటాం. నేను వాళ్ళతో కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? నేను ఆ పని నేర్చుకుంటే ఎలా ఉంటుంది? సో, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్రైట్. సో, ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ స్టార్టింగ్ 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మీకు ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో ఈ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఆల్రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ వి లెర్న్ ఇంగ్లీష్? హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ వి లెర్న్ ఇంగ్లీష్? సెకండ్ ఎగ్జాంపుల్. నేను మేనేజర్‌కి తెలియజేస్తే ఎలా ఉంటుంది? నేను మేనేజర్‌కి తెలియజేస్తే ఎలా ఉంటుంది? హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ ఐ ఇన్ఫార్మ్ టు ద మేనేజర్? హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ ఐ ఇన్ఫార్మ్ టు ద మేనేజర్? థర్డ్ ఎగ్జాంపుల్. అతను ఆ ప్రాజెక్ట్‌ని ఆపేస్తే ఎలా ఉంటుంది? అతను ఆ ప్రాజెక్ట్‌ని ఆపేస్తే ఎలా ఉంటుంది? హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ హి స్టాప్స్ ద ప్రాజెక్ట్? హౌ వుడ్ ఇట్ బి ఇఫ్ హి స్టాప్స్ ద ప్రాజెక్ట్ ఆర్ స్టాప్స్ దట్ ప్రాజెక్ట్? అంటే అతను ఆ ప్రాజెక్ట్‌ని ఆపేస్తే ఎలా ఉంటుంది? ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మీరు జనాల్ని కంట్రోల్ చేయలేకపోతే ఎలా ఉంటుంది? మీరు జనాల్ని కంట్రోల్ చేయలేకపోతే ఎలా ఉంటుంది? దీని యొక్క ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్.